గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ దూషించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పార్టీతో మళ్లీ ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని, ఆయన వెంట నడిచే పార్టీలను నట్టేట ముంచడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు రాజు విమర్శించారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో 10 కోర్టుల సముదాయం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఫోక్సో కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లా నేస్తం నిలిచిపోయిన వారికి పునరుద్ధరణ చేయాలని, విజయవాడలో లా సెక్రటరీని తనతో పాటు లీగల్ సెల్ జోనల్ కోఆర్డినేటర్ డివివి త్రినాథ్, సుమన్ పాల్తో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన ప్రభుత్వంతో సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతికి నిలువుటద్దమని, ఆయన అవినీతి చేసి ప్రతిరోజు జగన్పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. అనారోగ్యంతో ఉన్నావని కోర్టును మోసం చేసి బెయిల్ పొంది ఇప్పుడు రోజుకి 23 గంటల పాటు రాజకీయ కార్యకలాపాలు ఎలా సాగిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్తో పాటు పలు అంశాలపై తప్పుడు జీవోలు సృష్టించి న్యాయవాదులను, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. 2024లో కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో పోక్సో కోర్టు అంటే మైనర్ బాలికల మీద రేప్ కేసులకు సంబంధించి 18 సంవత్సరాల లోపులో జరిగే కేసులకు సంబంధించి పోక్సో కోర్టు అన్నది స్పెషల్ కోర్టు మనకు ఉండేది. అదేమో ఇటీవల కాలంలో కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి బెంచ్ను కూడా ఏర్పాటు చేయడం గురించి సీజే గారితో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సానుకూలంగా చేస్తానని చెప్పారు. ఎవరైతే తెలుగుదేశం, జనసేన పార్టీలు భూతద్దంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ అని ఒకదాన్ని ప్లస్ అది మొన్నటిదాకా జరిగింది, మళ్ళీ ఈ రోజున కొన్ని పత్రికల్లో ఆల్రెడీ మ్యాగజైన్స్ పత్రికల్లో ప్రచురణలు కూడా జరిగాయి. ఒక ఫేక్ జీవో తయారు చేసి ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ ఈ జీవో ప్రకారం 3rd క్లాస్ మేజిస్ట్రేట్లను అవి చేస్తున్నారు అన్నది. నేను న్యాయవాద మిత్రులు కోటే చేస్తున్నాను. గవర్నమెంటు ఈరోజు కూడా అలాంటి జీవోలు ఏమీ జారీ చేయలేదు. న్యాయవాదులని మరియు ప్రజలని ప్రతిపక్ష పార్టీలు మభ్యపెట్టడానికి చూస్తున్నదని చెప్తున్నాను. దానికి సంబంధించి నిన్న కూలంకషంగా లా సెక్రటరీ గారితో చర్చించడం జరిగింది. దాని మీద మాకు పోక్సో కోర్టు ఏర్పాటు చేయడానికి ప్లస్ ఏదైతే నిర్మాణంలో రాజమండ్రిలో ఉన్న 10 కోర్స్ బిల్డింగ్ని దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టర్స్ను కూడా మార్చి అది అయ్యే విధంగా చేస్తానని ప్లస్ ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్న లానేస్తాన్ని కూడా ఆగిపోయిన వారిని కూడా క్రమబద్ధీకరించే విధంగా చేస్తానని తదితర విషయాలతో చర్చించడం జరిగింది. దానికి ఒక ప్రధాన అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకుని ఏమని, నాకు ఒంట్లో బాగోట్లేదు, నాకు కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు మాట్లాడితే ఆయాసం వచ్చేస్తున్నది, వివిధ రకాలవి అయినవి అనారోగ్య కారణాలతో చెప్పి బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకుని ఒకటే చెప్తా ఉన్నా, అనారోగ్య కారణాలతో తీసుకుంటే ఇప్పుడు రోజుకి 24 గంటలు 23 గంటలు మీరు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. మీకు అనారోగ్యం గుర్తుకు రావట్లేదా అని అడుగుతా ఉన్నా. మీరు హైకోర్టు వారిని మభ్యపెడుతున్నారు అని చెప్తున్నాను.